ఎక్కడా కూడా ఏ అభ్యర్థిని మార్చినా కూడా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్కి పిలిచి వాళ్ళతో మాట్లాడి నిన్ను ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏంటని చెప్పి మారుస్తున్నారు. ఇవన్నీ కూడా పార్సార్ని మారుస్తారు, నానిని మారుస్తారు, ఇంకోళ్ళని మారుస్తారు అన్నది ఇవన్నీ కూడా ప్రచారం తప్పించి వాస్తవం కాదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా అభ్యర్థులను మార్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన ముందే పిలిచి ఈ పరిస్థితుల్లో నిన్ను మారుస్తున్నావు అని చెప్పి, లేకపోతే ఈ పరిస్థితుల్లో నిన్ను వేరే చోట పోటీ పెడుతున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఇవన్నీ కూడా నమ్మొద్దు అని చెప్పి పార్సారథి వచ్చాడు, పామర అనిల్ వచ్చాడు, గుడివాడ నుంచి నేను వచ్చా, బందర్ నుంచి నాని వచ్చాడు, అవినిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ గారు వచ్చాడు, మా పార్లమెంట్ నుంచి 5 ఎమ్మెల్యేలు వచ్చారు. మీరు సారథి గురించి ఎందుకు అడుగుతున్నారు? మా పార్లమెంట్ నుంచి ఈరోజు నేను, పేరు నాని, అనిల్, అవినిగడ్డ సింహాద్రి రమేష్, పార్థసారథి మేము 5 ఎమ్మెల్యేలు వచ్చాము. విడివిడిగా వెళ్ళాము, మాట్లాడుకున్నాము. కొంతమంది సీఎంతో మాట్లాడుకున్నారు, కొంతమంది కింద స్టాఫ్తో మాట్లాడుకున్నారు, కొంతమంది సెక్రటరీలతో మాట్లాడుకున్నారు. వెళ్ళాం. మీరు ఎందుకు ప్రత్యేకించి పార్థసారథి వచ్చాడు అన్నారు? పార్థసారథి ఎప్పుడైనా కొత్తగా వచ్చాడు ఆఫీస్కి? అది రెగ్యులర్గా పార్టీ మా సీఎం ఆఫీసు, మా ఎమ్మెల్యేలు మేము వచ్చి వెళ్ళేది. దాన్ని ఎందుకు వార్త కింద పరిగణిస్తున్నారు? ఎక్కడ కూడా పార్థసారథి వెళ్ళిపోతానని చెప్పలేదు, సీఎం గారు లేకపోతే నేను సీటు అని చెప్పలేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలు. మా పక్క పార్లమెంట్ నుంచి కూడా 4 వచ్చారు. ఎవరు ఏ సీట్ అయితే మారుస్తున్నారో వాళ్ళనే పిలిచి సీఎం గారు మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. దీంట్లో ఎమ్మెల్యేలను పిలిచి ఎంపీ గురించో, ఎంపీలను పిలిచి ఎమ్మెల్యేల గురించో చర్చించి మా ఒపీనియన్ తీసుకుని మార్పులు చేర్పులు ఉండవు. పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ఎవరు పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది, ఎవరిని పోటీలోంచి తప్పిస్తే బెటర్గా ఉంటుందని ఆయన ఒక లిస్ట్ పెట్టుకుని ఆ లిస్ట్ ప్రకారం ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఎవరిని కూడా ఎవరిని తప్పించడాల్లోనే, ఎవరిని పెట్టడాల్లోనే ఎవరి అభిప్రాయాలు లేవు. నేను సీఎం గారిని కలిసి ఏదో మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను అడిగాను. మిగిలిన వాళ్ళు ఒకళ్ళిద్దరూ సీఎంని కలిశారు, కొంతమంది సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని కలిశారు, కొంతమంది ముత్యాలరాజు గారిని కలిశారు. అక్కడ సీఎం వాళ్ళు మాకు ఎక్కడన్నా కలెక్టర్లకో లేకపోతే అధికారులతోనో ఎక్కడన్నా పెండింగ్లో ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ క్లియర్ చేయమని, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాకు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ అధికారులు మా మాట పట్టించుకోకపోతే ఇక్కడికి వచ్చి చెప్పుకుని అవన్నీ క్లియర్ చేయించుకున్నాం. అంతేగాని దీనికేం పెద్ద మీరే చదువుతున్నారు కదా రేపు సాయంత్రానికి వస్తుందని. మీడియా కన్నా మాకేం తెలుస్తుంది? మా పేరు ఉందో లేదో కూడా మీరే చెబుతున్నారు. ఇక్కడ ఉన్న ఒక స్టేట్లో మా సీఎం గారు మా పనులే మాకు సాగట్లేదు. మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి పక్క రాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ తీసుకుని నేనేం చేయను.